హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ మూవీ వెబ్. టాలీవుడ్ లో రొటీన్ కు భిన్నంగా మైండ్ బ్లోయింగ్ స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసే డైరెక్టర్ లో చంద్రశేఖర్ ఏలేటి గారి స్టైలే వేరు. తొలి చిత్రానికే ఏకంగా నేషనల్ అవార్డు అందుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ పుట్టినరోజు ఇవాళ. మరి ఆయన గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఎవర్ గ్రీన్ కామెడీ సీరియల్ అమృతం అంటే ఇష్టపడిన తెలుగు ప్రేక్షకులు ఉండరు. అయితే ఆ సీరియల్ మొదటి 10 ఎపిసోడ్స్ ని డైరెక్ట్ చేసింది చంద్రశేఖర్ ఏలేటి గారే అని మీకు తెలుసా? అంతేకాదు ఈ సీరియల్ నిర్మాత గుండం గంగరాజు గారికి ఈయన దగ్గర బంధువు కూడా. ఇక 2003లో వచ్చిన అయితే సినిమాతో డెబ్యూ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డు కొట్టేశారు. ఆ తర్వాత వచ్చిన అనుకోకుండా ఒక రోజు సినిమాకు నంది పురస్కారం దక్కింది. గోపిచంద్ గారితో తీసిన సాహసం, మోహన్ లాల్ గారితో తీసిన మనమంతా సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే రీసెంట్ గా నితిన్ హీరోగా వచ్చిన చెక్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో ఆడలేకపోయాయి. ఈ సినిమా ఆయన బాగా దెబ్బతీసింది. ప్రస్తుతం ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఏది ఏమైనా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ లో ఒకరు చంద్రశేఖర్ ఏలేటి గారు. త్వరలోనే మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ తో ఆయన మన ముందుకు రావాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చంద్రశేఖర్ ఏలేటి గారు. మరి చంద్రశేఖర్ ఏలేటి గారి సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై బై.